జై శ్రీరామ్. పాపనాశి దేవాలయము. అయితే ఈ యొక్క ఆలయము అలంపూర్ జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయ ప్రధాన ఆలయమైనటువంటి దక్షిణ భాగంలో ఈ యొక్క ఆలయము పాపనాశిని ఆలయం అయితే ఉంటుంది. జోగులాంబ అమ్మవారి ఆలయానికి ఒక 2 కిలోమీటర్ దూరంలో అమ్మవారి యొక్క ఆలయ దక్షిణ భాగంలో 2 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క పాపనాశిని ఆలయం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క పాపనాశి దేవాలయం ఏ విధంగా రూపుదిద్దబడింది, ఏ సమయంలో రూపుదిద్దబడిన విషయము మనం ఇక్కడ అన్నీ చూస్తూ ఉంటాము. కీర్తి శకము 10వ శతాబ్దాల నాటి యొక్క ఆలయము ఈ యొక్క ఆలయం. అయితే ఈ ఆలయము మన శ్రీశైల ప్రాజెక్టు ఏదైతే ఉందో జల విద్యుత్ ప్రాజెక్టు ముందు ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించడం అనేది జరిగింది. ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలలో 23 దేవాలయాలు ఉన్నటువంటి ముప్పు ప్రాంతాలలో ఇదొక ఆలయం. అయితే ఈ యొక్క ఆలయం ముప్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్దేశంతో క్రీస్తు శకము 10వ శతాబ్దంలో ఈ యొక్క ఆలయాన్ని అలంపూర్ జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయానికి దక్షిణ భాగం 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆలయానికి వెళ్ళేటువంటి సమయంలో ఇగో ప్రధానంగా ఉన్నటువంటి ద్వారం. అయితే ఈ యొక్క ప్రధాన ద్వారంలో విశేషంగా మనకు ప్రధాన ద్వారం లోపలికి వెళ్ళగానే ఒక విశేషమైనటువంటి ఆలయం ఉంటుంది. అదేమిటంటే ప్రధాన ముఖద్వారంలోనే గణపతి యొక్క విశేషమైనటువంటి స్వామివారి దర్శనం జరుగుతుంది. అదే కుడివైపున ఆంజనేయ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా మనకు కలుగుతుంది. ఇక్కడ అభయాంజనేయ స్వామివారి యొక్క దర్శనం కూడా మనకు కలుగుతుంది. అయితే ఈ యొక్క ఆలయం ఎలా అంటే చాలా అద్భుతంగా ఆలయాన్ని కూడా శిఖరాలు కూడా చాలా అద్భుతంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా ఉన్నటువంటి శివాలయాలు చాలా శివాలయాలు ఉంటాయి. ఇందులో విశేషంగా వీలైనంతవరకు మనకు మరకత శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ యొక్క ఆలయంలో చిన్న చిన్న ఆలయాలు అన్నీ ప్రధానంగా ఉన్నటువంటి ఆలయాలు అన్ని శివాలయాలే. అయితే ఈ యొక్క ఆలయం యొక్క గర్భ గుహ లోపల ఉన్నటువంటి పద్మాసనంగా ఉన్నటువంటి గర్భగుడి ఆకారాలు ఇవన్నీ. అదేవిధంగా త్రికూటమి అంటే 3 గర్భగుహలు 3 గోపురాలు కలిగినటువంటి విశేషమైనటువంటి ఆలయం ఇదొకటి. అంటే పై భాగం నుంచి చూస్తే మనకు అన్ని గర్భాలయాల్లో పద్మాసనంగా కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీచక్ర ఆకారంలో ఈ యొక్క ఆలయాల పైన గోపురాలు కనబడుతూ ఉంటాయి. ఇందులో విశేషంగా అమ్మవారి యొక్క ఆలయాలు కూడా ఇందులో విశేషంగా ఒకటే రాతి మండపం పైన అమ్మవారు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అమ్మవార్లు కూడా ఇక్కడ కూర్చుంటుగా మనకు కనబడుతూ ఉన్నాయి. దీంట్లో విశేషంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయంలో ఈ నాగశేషు ఈ యొక్క శివలింగము, అదేవిధంగా విశేషమైన ఆలయాలు పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ అన్ని శివలింగాలు, పురాతనటువంటి శివలింగాలు, ఇవన్నీ చాలా వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాలు. అదేవిధంగా ఇక్కడ మనకు చూస్తూ ఉంటే ప్రధానటువంటి ఆలయంలో ఉన్నటువంటి శివలింగం కూడా మరకత శివలింగం. ఇక్కడ మరకత శివలింగానికి మనం విశేషంగా ఆరాధన చేసుకోవడం వలన సకల శుభాలను అయితే ఖచ్చితంగా పొందగలుగుతాము. ఇక్కడ దాదాపుగా అన్ని శివలింగాలు, ఇవన్నీ ఆలయాలన్నీ చాలా అద్భుతంగా రూపుదిద్దబడినటువంటి ఆలయాలు. అయితే దీంట్లో మనకు ప్రధానంగా ఉన్నటువంటి మరకత శివలింగానికి ఎవరైతే అభిషేకంగా చేసుకుంటారో ఇప్పుడు మనము ఇవన్నీ అయితే దీంట్లో ప్రధానటువంటి ఆలయం ఈ ఆలయం వచ్చేసేసి మరకత శివలింగం. ఈ యొక్క మరకత శివలింగములో విశేషంగా మనము గనక అభిషేక ఆరాధన చేసుకున్నట్టయితే సకల శుభాలను ఖచ్చితంగా పొందగలుగుతాము. ఈ యొక్క శివాలయంలోనే మనకు అరుదైనటువంటి విశేషమైనటువంటి శివలింగాలు మనకు కనబడుతూ ఉంటాయి. దీంట్లోనే అమ్మవారి యొక్క ఆలయములు కూడా కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా ఒకటే రాతి మండపం పైన. దాంట్లో మనకు ఇక్కడ కనుక ఎవరైనా సరే పూర్వీకులు అంటే పెద్దవాళ్ళ పేరు మీద కనుక ఎవరైనా బ్రాహ్మలకు స్వయంపాక దానం, ఎవరైతే స్వయంపాకం దానము లేదంటే కనుక దానము మనకు వచ్చినటువంటి ఏదైనా దాన ధర్మాలు చేసినట్టయితే మనకు ఖచ్చితంగా వారి యొక్క ఆత్మ శాంతించి మన కుటుంబానికి ఆ వంశీకులకు ఖచ్చితంగా వంశాభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. వారికి ఉన్నటువంటి దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే ఈ ఆలయంలో విశేషంగా ఉన్నటువంటిది శ్మశాన నారాయణుడు అనేటువంటి ఆలయం కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో ఉన్నటువంటి శ్మశాన నారాయణుడు. ఈ యొక్క శ్మశాన నారాయణుడి స్వామివారిని కూడా మనం దర్శించినట్టయితే ఖచ్చితంగా సకల మృత్యుంజయ దోషాలు ఏమన్నా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క
అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయానికి వెళ్ళిన వాళ్ళు వీలైనంత వరకు ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోండి, సకాల శుభాలను పొందండి. అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి మరకత శివలింగాన్ని కూడా అభిషేకం ఆరాధన చేసుకొని ఆ శ్మశానాన్ని దర్శించుకొని సకల శుభాలను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్.